తెలంగాణ సెంటిమెంట్ను ఉపయోగించుకోవడానికి సిద్ధంగా ఉండేటువంటి ప్రజలు ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహానికి వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఆంధ్రావాడు బాలసుబ్రహ్మణ్యం లేదా తెలంగాణ పాట పాడమంటే పాడలేదు, ఇటువంటి ఏదో వివాదాలు చేసి అతని విగ్రహాన్ని అడ్డుకున్నారు. దీన్ని టీఆర్ఎస్ పార్టీ మిగతా తెలంగాణ వాదులు అడ్డుకోవడానికి ఉసుకొల్పడానికి అవకాశం దొరికింది. మొన్న పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యానాలు దిష్టి తగిలింది అనేటువంటి వ్యాఖ్యానం, దాన్ని పెద్ద చేయడానికి చూసినటువంటి తెలంగాణ జాతిపిత బిడ్డలు తప్పనిసరిగా దాన్ని వ్యతిరేకించాలని చూశారు, కానీ వాళ్ళకి రివర్స్ అయింది. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం మీద ఎవరో ఉవ్వెత్తిన ఉద్యమాలు చేయడం ప్రారంభిస్తే దాన్ని కూడా స్తబ్దుగా అందరూ కూడా ఆస్వాదిస్తున్నారు. ఇది ఎప్పుడో ఒకప్పుడు ఫుల్ స్టాప్ పెట్టాలి. రేవంత్ గవర్నమెంట్ తప్పనిసరిగా ఈ విషయమై నోరు విప్పి ఆ విగ్రహానికి రేవంతే స్వయంగా హాజరయ్యి దాన్ని ఓపెన్ చేయాల్సినటువంటి బాధ్యత రేవంత్ మీద ఉన్నది. ఇక్కడ సినిమా ఇండస్ట్రీ మీద హైదరాబాద్ సిటీ బ్రతుకుతున్నది అనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఆ సినిమా ఇండస్ట్రీ ప్రముఖుల్లో ఒకడు బాలసుబ్రహ్మణ్యం. అంతేగాని తెలుగంతా ఒకటి అనే దృక్పథంతో చూడాలి కానీ, తెలుగు సినిమా ఒకటి అనే దృక్పథంతో చూడాలి కానీ, ఇక్కడ ఆంధ్ర తెలంగాణ వివాదానికి రాజకీయ రంగు పొలవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా అవకాశం ఇవ్వకూడదు. తప్పనిసరిగా తెలంగాణ ముద్దుబిడ్డలందరూ కూడా ఈ విషయమే ఆలోచన చేసి, ఎవరైతే ఈ ఉద్యమం వాళ్ళు ప్రారంభించి సెంటిమెంట్ని రెచ్చగొట్టాలని చూస్తున్నారో వాళ్ళకు బుద్ధి చెప్తారని ఆశిస్తున్నాను. జై హింద్, జై భారత్. దిస్ ఈజ్ సిటిజన్స్ ఫార్మ్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్.